Audio Jungle. Audio Jungle. కొండ సుస్మిత పటేల్కు లేదు. అధ్యక్షుడు దాడి శివ వెల్లడి. గీసుకొండ మండలంలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో మండలంలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ నాయకులు శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో గీసుకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాడి శివ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి విమర్శించే స్థాయి కొండ సుస్మిత పటేల్కు లేదని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో కొండ సుస్మితకు సభ్యతమే లేదని, సీఎం, స్థానిక ఎమ్మెల్యే రేవూరిలపై నోరు పారేసుకుంటే ఊరుకోనేదే లేదని హెచ్చరించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలపై సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే నీకెందుకు? అసలు నీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. పార్టీ సభ్యతమే లేదు. పార్టీకి సంబంధం లేని వారు కాంగ్రెస్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని హితవు పలికారు. సీఎం ఎమ్మెల్యేలకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక ఎమ్మెల్యేకు అతడి వయస్సుకు మర్యాద ఇవ్వకుండా మాట్లాడడం సరికాదన్నారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి భయపడి పరకాల నుంచి దూరంగా వెళ్లిన కుటుంబం మీది అని అన్నారు. సంబంధం లేని విషయాల్లో తలదూర్చి ఏదో తోచింది మాట్లాడితే మంత్రి కొండ సురేఖకు రాజకీయంగా నష్టం కలిగిస్తుందన్నారు. పరకాల మాది మాది అంటున్నావు. పరకాల ప్రజలకు మీరు చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తుమ్మనపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, పరకాల గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డా అని తెలిపారు. 2012 నుంచి కొండ కుటుంబం పరకాలకు దూరం అయ్యారన్నారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చి పరకాల గడ్డ నాది అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఎనుమాముల డైరెక్టర్ రుద్రప్రసాద్ మాట్లాడుతూ, నోరు అదుపులో పెట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు నగరబోయిన సారంగం మాట్లాడుతూ, వంచనగిరి గ్రామానికి కొండ దంపతులు ఏమి చేశారో ఆ గ్రామస్తునిగా నాకు తెలుసునని అన్నారు. కొండ దంపతులు కాంగ్రెస్ కార్యకర్తలను గ్రూపులుగా విడదీసి రాజకీయాలు చేశారని ఘాటుగా విమర్శించారు. దమ్ముంటే పరకాల ఎన్నికల్లో పోటీ చేయాలని వారు డిమాండ్ చేశారు. తాము అంతా అచ్చా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గీసుకొండ మండలం మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, తాజా సర్పంచ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గతంలో వంచనగిరి పిఎస్సిఎస్ చైర్మన్గా కూడా చేశారు మీరు. అప్పుడు మిమ్మల్ని చైర్మన్గా చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా అని మిమ్మల్ని ఈరోజు అడుగుతున్నాను. అలాగే 2018 ఎన్నికలలో మీరు ఇక్కడ పరకాల నుంచి పోటీ చేశారు. అప్పుడు మీరు 2014లో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసినాక మీకు 2018లో తూర్పు నుంచి కేసీఆర్ గారు మీకు టికెట్ ఇవ్వకుంటే మీరు 2018లో పరకాల నుంచి పోటీ చేశారు. పరకాల నుంచి పోటీ చేసి మీరు ఓడిపోయారు. ఓడిపోయినాక ఏ రోజైనా మా పరకాల కార్యకర్తలను, గీసుకొండ మండల కార్యకర్తలను ఏ రోజైనా మీరు పట్టించుకున్నారా? మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ తూర్పులోకి వెళ్ళారు. మరి కనీసం మా పరకాల కార్యకర్తలను, నాయకులను కానీ ఎవరికైనా చెప్పి నేను తూర్పుకి వెళ్తున్నాను ఎవరికైనా చెప్పి వెళ్ళారా? మీరు నట్టేట ముంచి మమ్మల్ని అందరినీ ఆగం చేసి చెప్పా పెట్టకుండా మీరు తూర్పు నియోజకవర్గానికి వెళ్ళారు. వెళ్ళి ఏమన్నారు? మీరు ప్రతి సభలో ఏమన్నారు? పరకాల ప్రాంతానికి వెళ్ళి నేను తప్పు చేశాను, పరకాల ప్రజలు మమ్మల్ని మోసం చేశారు, అనవసరంగా వెళ్ళి నేను పరకాలకు వెళ్ళి పోటీ చేశాను, ఆ తప్పును సరిదిద్దుకోనికి ఈరోజు మేము తూర్పులో వచ్చి మళ్ళీ పోటీ చేస్తున్నామని మీరు ఎన్నో సభలలో మీ తల్లి గారు, మీ తండ్రి గారు కానీ మీరు కానీ ఎన్నో సభలలో అన్నారు. అని మీరు తూర్పు నుంచి పోటీ చేసి 2023లో మీరు తూర్పు నుంచి పోటీ చేసి గెలిచారు. 15 రోజులలో ఇక్కడ ఎవరు లేకున్నా కూడా 15 రోజులలో కేవలం 15 రోజులలో రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి పార్టీ టికెట్ ఇస్తే మేము అందరం కలిసికట్టుగా ఇక్కడ పార్టీ బలంగా ఉంది కాబట్టి 15 రోజులనే రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని మేము గెలిపించుకున్నాము. ప్రకాష్ రెడ్డి గారు గెలిచిన కాంచి పరకాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పార్టీని ముందుకు నడిపించుకుంటూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఈరోజు ప్రకాష్ రెడ్డి గారు ముందుకెళ్తూ మొన్నటి సభలో ఏమన్నారండి? ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? 400 కోట్లు తీసుకొచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు కాబట్టి సర్వేల ప్రకారం, ఆయన తెలుసుకున్న సర్వేల ప్రకారం మా ఎమ్మెల్యే గారు ముందున్నారు, అభివృద్ధిలో ముందున్నారు కాబట్టి
అన్నారు. ఆయన తప్పే ఉన్నది, మళ్ళీ గెలిపించండి అన్నారు. రేపు వరంగల్కి వస్తారు కావచ్చు ముఖ్యమంత్రి గారు, మీ తల్లిగారి మీద సర్వే రిపోర్ట్లు కరెక్ట్ ఉంటే మీ తల్లిగారిని కూడా ప్రకటిస్తారు కావచ్చు. ఆయన అన్న దాంట్లో తప్పే ఉన్నది. దాన్ని పట్టుకొని మీరు వచ్చి ఇక్కడ పరకాల గడ్డ మా అడ్డ అని మాట్లాడుతున్నారు. మరి ఏమైందమ్మా, మీరు పరకాలను వదిలిపెట్టి పోయిళ్ళు. మీరు కనీసం రేవూరు ప్రకాష్ రెడ్డి గారు టికెట్ ఇచ్చి నిలబడ్డప్పుడు మీ తల్లిగారు కానీ మీరు గారు కానీ ఒక్కరు అని వచ్చి ఇక్కడ ప్రచారం చేసిల్లా? మీరు కనీసం మంచనీరుకి వచ్చి ప్రకాష్ రెడ్డి గారికి ఓటేయలేదు. ఆ రోజు ఓటింగ్ రోజు ఓటుకే రాలేదు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చేయి గుర్తుకొచ్చి ఓటేయలేదు. మీరు ఈరోజు మా పరకాల గడ్డ అడ్డ మీ పక్కకున్న వాళ్ళు ఈలోలు గోళలు వేస్తుంటే మీరు వాళ్ళని చూస్తే రెచ్చిపోయి డైపర్ అని మాట్లాడుతున్నారు. మీ తండ్రి గారికి 2020 కరోనా వస్తే మీ పక్కన ఉన్న స్టేజ్ మీద ఈలోలు గోళలు వేసే వాళ్ళు ఏం మాట్లాడిల్లు? పక్షవాతం వచ్చింది, చైర్లో కూర్చొని కదలేని పరిస్థితులు ఉన్నారు, కొండమూరిలి పని అయిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ పని అయిపోయిందని మీ ఆడియోలు రికార్డింగ్లు మొత్తం గ్రూప్లలో పెట్టి చెల్లా చెదరని చేసిళ్ళు. మీరు వాళ్ళని పక్కన పెట్టుకొని ఈరోజు అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు. పింకు కాంగ్రెస్ వాళ్ళని పక్కన పెట్టుకొని ఏ రోజన్నా మీ పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారు 2023 ఎలక్షన్లలో మీకోసం తిరిగిల్లా? మిమ్మల్ని గెలిపిమని చెప్పిల్లా? మీ ఓటమి కోసం తిరిగిళ్ళు. మిమ్మల్ని ఓడగొట్టాలి, మిమ్మల్ని ఇక్కడ వరంగల్ జిల్లాలో ఉండనేయకుండా చేయాలని చెప్పి మీ ఓటమి కోసం తిరిగి